అస్సలాము అలైకుం, నమస్తే. వెల్కమ్ టు కలర్స్ ఆఫ్ కోహినూర్. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను పులివెందులలో ఉండే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ని, అదే ఉల్లిమల లేక్ ఫ్రంట్. ఇది ఒక లేక్ చుట్టూ నిర్మించబడ్డ ఒక పార్క్ అండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది ఉల్లిమల లేక్ ఫ్రంట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ మొత్తం అంతా కూడా పార్కింగ్ ఏరియా ఉంది. ఇంక ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఈ విధంగా చాలా విశాలమైన పార్కింగ్ స్పేస్తో ఉంటుంది. ఇదైతే మనకు మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడే మనకు లోపలికి వెళ్ళడానికి టికెట్స్ దొరుకుతాయి. అలాగే మనకు మొత్తం టైమింగ్స్ అన్నీ కూడా ఇక్కడ రాసి పెట్టున్నారు. టికెట్ ప్రైజెస్ కూడా ఇక్కడ రాసున్నారు. మార్నింగ్ 10 AM టు 8 PM వరకు కూడా ఇది ఓపెన్లో ఉంటుంది. అలాగే ఇక్కడ పార్కింగ్కి ఎంత పే చేయాలని కూడా రాసుందండి. ఇంకా ఇక్కడ ఏం రాస్తుంది, లేజర్ షో మరియు మ్యూజిక్ షో అనేవి మనకు సండే అయితే ఇక్కడ ఉంటాయి. బిట్వీన్ 7 PM టు 8 PM. ఇక్కడ లేజర్ షో మరియు మ్యూజికల్ ఫౌంటైన్ అనేవి మనకు ఫెస్టివల్స్లో కానీ లేకపోతే సండేస్ మాత్రమే ఇక్కడ మనకు ఆ షోస్ అనేవి ఉంటాయి. మామూలు రోజుల్లో ఉండవు. పులివెందుల శిల్పారామం వీడియో కూడా మన ఛానల్లో ఉందండి, వెళ్ళి చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో నేను మీకు లింక్ ఇస్తాను. మనం ఎంటర్ అవ్వగానే మనకు ఈ విధంగా స్టెప్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ ఐ లవ్ పులివెందుల అని రాసుంటుంది. ఈవినింగ్ టైమ్స్లో లైట్స్తో ఇది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. నేను ఇక్కడ మార్నింగ్ టైమ్స్లో షూట్ చేశాను కాబట్టి మీకు మొత్తం అంతా లైట్లు లేకుండా సన్లైట్లోనే మొత్తం అంతా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ముందుగా స్టెప్స్ ఎక్కి వ్యూ ఎలా ఉంది అనేది చూద్దాం. ఇక్కడంతా కూడా వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ఇప్పుడైతే మొత్తం అన్నీ బంద్ ఉన్నాయి, ఎందుకంటే ఇది మార్నింగ్ టైమ్స్ కాబట్టి. సండేస్ ఇంకా ఫెస్టివల్ డేస్లో అయితే చూడటానికి చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైమ్స్లో వస్తే లైట్స్తో ఇంకా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. ఇది ఆఫ్టర్నూన్ టైం అండి. మెయిన్ ఎంట్రన్స్లో ఉండే స్టెప్స్ ఎక్కి వస్తే వ్యూ అనేది ఇలా ఉంటుంది. ముందుగా మనకు ఒక చిన్న స్టేడియం లాంటి ప్లేస్ అయితే కనిపిస్తుంది. అక్కడ ఒక స్టేజ్ ఉంది, చుట్టూరా మనకు స్టెప్స్ ఉన్నాయి. దాని మీద కూర్చొని మనం ఏదైనా షోని చూడొచ్చు. ఇంకా అలాగే రౌండ్గా అయితే వ్యూ ఇలా ఉంది. ఈ విధంగా అక్కడక్కడ మనకు స్పీకర్స్ అనేవి పెట్టారు. మ్యూజికల్ షో ఉంటుంది కదా, దానికోసమని స్పీకర్స్ పెట్టారు. ఇంకక్కడ కూర్చొని మనం ఏవైనా షోస్ని అక్కడ స్టేజ్ మీద పెర్ఫామ్ చేస్తుంటే చూడొచ్చు. ఈ స్టేజ్ నుంచి మనకు రైట్ సైడ్ వెళ్తే మనకు అక్కడ క్యాంటీన్ అనేది కనిపిస్తుంది. అక్కడ మనకు స్నాక్స్ అవి దొరుకుతాయి. ఇంకా అలాగే అటువైపు నుంచి వెళ్తే అక్కడ చిన్న ఒక బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది కదా, దాని మీద నుంచి వెళ్తే మనకు అక్కడ కూడా ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఉందండి. అది కూడా చాలా బాగుంటుంది, చూద్దాం. ఇంకా అలాగే ఇక్కడైతే ఈ విధంగా మనకు వాటర్ మధ్యలో నుంచి ఒక బ్రిడ్జ్ని అయితే కట్టారు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడంతా కూడా మనకు వాటర్ ఫౌంటైన్ అనేది ఉంటుంది, మ్యూజికల్ ఫౌంటైన్. ఇక్కడ మ్యూజిక్తో పాటు ఇక్కడ వాటర్ కలర్స్ ఇంకా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం ఈవినింగ్ టైమ్స్లో వెళ్తే, అది కూడా సండే అండ్ ఫెస్టివల్స్లో వెళ్తే ఇక్కడ మంచిగా ఉంటుందండి. ఫ్యామిలీతో బాగా స్పెండ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ మీద నుంచి వ్యూ ఎలా ఉంది అనేది చూడండి.
ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తుంటే నాకు అసలు ఇది పులివెందులేనా అనే ఫీలింగ్ వస్తుందండి. ఎక్కడో నేను వేరే చోట ఎక్కడైనా వెళ్ళానేమో అన్నంత బ్యూటిఫుల్గా ఉంది. అసలు చాలా చాలా బాగుంది. పులివెందుల చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారికి ఇక్కడ మంచి మనకు ఆట విడుపు స్థలం అని చెప్పొచ్చండి. ఫ్యామిలీతో మంచిగా టైంని స్పెండ్ చేయాలి అని అనుకుంటే, ఏదైనా ఒక మంచి ఈవినింగ్ని ఫ్యామిలీతో పాటు మీరు బాగా స్పెండ్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చేయచ్చు సండేస్ ఈవినింగ్ టైమ్స్లో. ఇక్కడ సండే ఈవినింగ్ బాగా ఫుల్ రష్ ఉంటుందండి. మీకు ఏది కూడా నేను సరిగ్గా షూట్ చేసి చూపించలేను. ఈ విధంగా మనకు సన్లైట్లో అయితే క్లియర్గా బాగా పార్క్ అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది కదండి. ఇప్పుడు ముందుగా మనం ఆ స్టేజ్ నుంచి రైట్ సైడ్కి అయితే వెళ్ళిపోదాం. రైట్ సైడ్లో ఏముంది చూద్దాము. రైట్ సైడ్లో మనం ఈ విధంగా వెళ్తూ ఉంటే మనకు అక్కడ చిన్న క్యాంటీన్ కనిపిస్తుంది. ఇంకా అలాగే అక్కడ ఒక పెద్ద బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది కదండి. అక్కడికి కూడా మనం వెళ్ళి ఏమేమి ఉన్నాయనేది చూద్దాం. ఇదంతా కూడా ఒక పెద్ద లేక్ అండి. ఆ లేక్ చుట్టూరా కూడా మనకు ఈ పార్క్ అనేది నిర్మించబడింది. అక్కడే మనకు క్యాంటీన్ వెనకాల వాష్రూమ్స్ ఉంటాయి. ఇంకా అలాగే ఇక్కడ మనకు కావాల్సిన ఏవైనా స్నాక్ ఐటమ్స్ కానీ జ్యూస్ కానీ ఇలాగ ఏదైనా కూడా దొరుకుతుంది. ఇంకా అలాగే మనం ముందుకు వెళ్తే క్యాంటీన్ని దాటి వెళ్తూ ఉంటే అక్కడ మనకు కిడ్స్ ప్లే ఏరియా అనేది కనిపిస్తుందండి. చిన్నపిల్లల కోసం ఇక్కడ మనకు మంచి ప్లే ఏరియా అయితే కట్టున్నారు. అక్కడక్కడ డస్ట్బిన్స్ కూడా ఉన్నాయి. చాలా నీట్గా చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ ముందర మీరు చూస్తున్నది కిడ్స్ ప్లే ఏరియా. ఇక్కడ కిడ్స్ కోసం మనకు ఉయ్యాల ఇంకా కిడ్స్ కోసం తగిన సౌకర్యాలు అయితే చేసున్నారు. ఈ విధంగా మనకు కిడ్స్ కోసం మొత్తం మంచి అరేంజ్మెంట్ అయితే ఉందండి. అదండి ఎంట్రన్స్. మనం అక్కడి నుంచి వచ్చాము. ఇప్పుడు మనం అక్కడి నుంచి చూసాం కదా ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంది అని. ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నాం. ఇది ఒక చిన్న ఐలాండ్ లాంటి ప్రదేశాన్ని వీళ్ళు సృష్టించారు. చాలా చాలా బాగుందండి. ఇక్కడి నుంచి వెళ్తుంటే కూడా చాలా బాగుంది. వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మనం ఎక్కడికైనా వెళ్ళిపోయామేమో అనిపించేంత అందంగా ఉందండి. ఇక్కడ పులివెందులు అయితే అసలు ఇది కాదేమో అనిపిస్తుంది. ఈ విధంగా మనం బ్రిడ్జ్ని దాటి వెళ్తే చిన్న ఐలాండ్ లాంటి ప్లేస్లోకి వెళ్తాము. అక్కడ కూడా మనకు కూర్చోవడానికి ఇంకా మనం చిల్ అవ్వడానికి మంచి అరేంజ్మెంట్స్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా చిన్న చిన్న షెల్టర్స్ చాలా బ్యూటిఫుల్గా కట్టున్నారు. వాటిలో మనకు బెంచెస్ కూడా వేసి పెట్టున్నారు కూర్చోవడానికి అనువుగా. ఇక్కడి నుంచి అయితే వ్యూ ఈ విధంగా కనిపిస్తుంది. చిన్న ఐలాండ్ లాంటి ప్లేస్, చుట్టూరా వాటర్, ఇంకా కూర్చోవడానికి మనం ప్రశాంతంగా అక్కడ చిల్ అవ్వడానికి మంచిగా ఉందండి. ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్దాము. లెఫ్ట్ సైడ్లో ఏమేమి ఉన్నాయనేది నేను మీకు చూపిస్తాను. లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే అక్కడ కూడా చిన్న చిన్న షెల్టర్స్ ఉన్నాయి. ఇంకా అలాగే మనకు కూర్చోవడానికి అనువుగా బెంచెస్ అవి ఉన్నాయి. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనం అక్కడ బోటింగ్ని కూడా చూడొచ్చు. అక్కడ బోటింగ్ కూడా చేయొచ్చు. ఈ విధంగా మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనం లెఫ్ట్ సైడ్ అయితే వెళ్తున్నాం. రైట్ సైడ్ నుంచి వెళ్తే మనకు ఆ చిన్న ఐలాండ్ ఉంది కదా, ఆ ప్లేస్కి అయితే వెళ్తాము. అదే లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే మనం బోటింగ్కి అయితే వెళ్తాము. చూద్దాం బోటింగ్ కూడా ఎలా ఉంది అనేది. అక్కడక్కడ ఈ విధంగా స్టాచ్యూస్ కూడా పెట్టారండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి ఈ స్టాచ్యూస్ కూడా.
ఇవన్నీ కూడా మనకు ఐరన్తో చేసి పెట్టున్న స్టాచ్యూస్. ఇక్కడ చూడండి, అక్కడ కూడా చిన్న చిన్న షెల్టర్స్ ఉన్నాయి కదా, అక్కడ నుంచి వ్యూ అనేది ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను నేను. నడిచేంత ఉందండి పార్క్. నడిచి నడిచి కాళ్ళలో నొప్పులు రావాలి, అంత పెద్దగా ఉంది పార్క్. చాలా చాలా బాగుంది. ఈవినింగ్ టైమ్స్లో వాకింగ్ అని వచ్చినా కూడా మీకు మంచి రిఫ్రెష్మెంట్ ఇది. అక్కడక్కడ మనకు ఈ విధంగా కూర్చోవడానికి అనువుగా బెంచెస్ ఉన్నాయి. ఇంకా అలాగే అక్కడక్కడ షెల్టర్స్ కూడా ఉన్నాయి. అక్కడ ఫ్యామిలీతో పాటు మీరు కూర్చొని ప్రశాంతంగా వ్యూని అయితే ఎంజాయ్ చేయొచ్చండి. ఈ షెల్టర్స్ లోపల కూడా మనకు కూర్చోవడానికి అనువుగా బెంచెస్ అనేవి వేసున్నారు. ఎక్కడికక్కడ మనకు కూర్చోవడానికి ప్రశాంతంగా బెంచెస్ అయితే ఉన్నాయండి. వ్యూ అనేది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అలాగే మనం ఇంకొంచెం ముందుకెళ్తే మనకు బోటింగ్ అనేది కనిపిస్తుంది. అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ బోట్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ బోట్స్ ఉన్నాయి. మీకు ఎలాంటి బోట్లో అయితే అనువుగా ఉంటుందో ఆ బోట్లలో మీరు వెళ్ళి ఒక రౌండ్ వేసి రావచ్చు లేక్ అంతా కూడా. చూస్తున్నారు కదా, అది మనం వెళ్ళొచ్చిన చిన్న ఐలాండ్ లాంటి ప్లేస్. దానికి ఆపోజిట్లోనే మనకి బోటింగ్ అనేది ఉంది. పులివెందుల శిల్పారామంలో కూడా బోటింగ్ ఉండింది కదండి, దానికంటే ఇది చాలా పెద్ద బోటింగ్, చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, 4 మెంబర్స్ కూర్చోదగిన బోట్స్ ఉన్నాయి. ఇంకా అలాగే చాలామంది కూర్చోదగిన బోట్ కూడా ఉంది. మీకు ఏ దేంట్లో కావాలనుకుంటే అందులో కూర్చొని మీరు ఒకసారి లేక్ అంతా కూడా ఒక రౌండ్ వేసి రావచ్చు అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫ్యామిలీతో ఈవినింగ్స్ చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ ప్లేస్. మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు ఎవరితో కలిసి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.